వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అరవ రాజకీయాల్లోకి మరో తలైవ అభిమాన ప్రపంచం మెండుగా దండిగా ఉన్న ఆ మాస్ హీరో లీడర్గా ఎదుగుతాడా? ఫ్యాన్స్ ను నమ్ముకొని వచ్చిన హీరోల సక్సెస్ శాతం అంతంత మాత్రమే. మరి ద్రవిడ గడ్డపై ఈ కొత్త నేత రాణిస్తారా? చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో హాట్ గా. తమిళ రాజకీయాల్లోకి విజయ్ ప్రస్తుతం పార్టీ పేరు మాత్రమే అనౌన్స్ చేశాడు. 2 ఏళ్లలో పూర్తి స్థాయి రాజకీయ నాయకుడు అవుతాడట. మరి దళపతి వల్ల కాని రాజకీయం ఇప్పుడు ఇళయ దళపతితో అవుద్దా? క్రేజ్లోనూ స్టార్డమ్లోనూ విజయ్ బొమ్మ సూపర్ హిట్టే. కానీ కుట్రలు కుతంత్రాలు ఎత్తులు పై ఎత్తులతో ఉండే రాజకీయ వేదికపై విజయ్ విక్టరీ కొట్టగలడా? స్టారిజం తెచ్చిన ఆకర్షణ జనాదరణగా మారుతుందా? గత చరిత్ర ఏం చెబుతోంది? 2026 అసెంబ్లీ ఎన్నికలే తమ టార్గెట్ అని తన రాజకీయ లక్ష్యాన్ని కూడా నిర్దేశించుకున్నారు. పార్టీ పేరు తమిళ వెట్రె కచ్చకం, అంటే తమిళ సమాఖ్య విజయం అని తెలుగులో అర్థమట. ట్విట్టర్ వేదికగా పార్టీ పేరు అనౌన్స్ చేయడం జరిగింది. ఇంతకు తమిళ విజయ్ ఎందుకు తమిళ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడో ఆయన రాతలోనే విందాం. ప్రస్తుతం రాజకీయాల్లో అవినీతి పాలన కొనసాగుతోంది. దానిపై వ్యతిరేకంగా పోరాడేందుకే నేను రాజకీయాల్లోకొచ్చా. అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మా పార్టీ పోటీ చేయబోదు. ఏ పార్టీకి మద్దతు కూడా ఇవ్వం. 2026లో జరిగే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బరిలోకి దిగుతాం. పార్టీ జెండా ఎజెండాను త్వరలో ప్రకటిస్తాం. ఇది తమిళ హీరో విజయ్ రాజకీయంగా చెబుతున్న మాట. పొల్యూటెడ్ రాజకీయాల్ని ప్రక్షాళన చేసేందుకే తాను రాజకీయాల్లోకొస్తున్నానంటున్నారు. బాగుంది. పైగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత ఆ స్థాయి స్టార్డమ్ ఉన్న నటుడు కూడా. అభిమానులు దళపతి అని ముద్దుగా పిలుస్తూ ఉంటారు. కొంతకాలంగా సేవా కార్యక్రమాలు చురుగ్గా చేపడుతున్నారు కూడా. ప్రతిభ చూపిన 10వ తరగతి, +1, +2 విద్యార్థులకు ప్రోత్సాహకాలను కూడా అందిస్తున్నారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రానని స్పష్టం చేయడం వల్ల విజయ్ తన రాజకీయ ప్రవేశాన్ని వేగవంతం చేశారన్నది స్థానికంగా వినిపిస్తున్న విశ్లేషణ. బీజేపీలో అన్నామలై, ఇక్కడ విజయ్, అట్లాగే నామ్ తమిళర్ కట్చే నుంచి సీమాన్, ఈ ముగ్గురు నలుగురు ఎవరైతే ఉన్నారో వీళ్ళే ఫ్యూచర్ లీడర్స్గా మనం చూడాల్సి ఉంటుంది. అంటే వచ్చే 20-30 సంవత్సరాలకు వీళ్ళలోనే ఎవరో ఒకళ్ళు ఆ టాప్ పొజిషన్ అందుకోవటం, అట్లా ఉండటం అనేది. రాకను స్వాగతిస్తూ అభిమానులు స్వీట్లు పంచుకోవడం జరిగింది. ఆయన చుట్టూ రాజకీయ వాతావరణం అలుముకోవడం జరిగింది. ఇప్పుడు ఆయన ఇంటి కారిడార్ చుట్టూరా తెల్ల పంచలు, తెల్ల అంగీల సమూహమే కనిపిస్తోంది. ఆయన ఫోను నిండా బెస్ట్ విషెస్ మెసేజ్లే. ఊరూరా దండోరాలు, అన్నదానాలు. అభిమానుల అతి మామూలుగా లేదిప్పుడు. మనకది కాస్త అతి అనిపించచ్చు, కానీ అరవ దేశంలో అతి కూడా అతికినట్లే ఉంటుంది. అసలు అతే అరవ దేశానికి అలంకారం. ఇందులో పొల్లు కూడా అతిశయోక్తి లేదు. ఇప్పుడు విజయ్ తమిళ హీరో కాదు, తమిళ దేశానికి లీడర్. ప్రస్తుతం ఆయన లీడర్ అన్నది అభిమాన ప్రపంచం చేస్తున్న స్వయం ప్రకటితమే. ఎన్నికల్లో జనం ఆయన లీడర్ అని ప్రకటించాలి. ఒకే ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టొచ్చు, జనంలోకి వెళ్లొచ్చు. అలాంటిది విజయ్ లాంటి మాస్ హీరో పార్టీ పెడితే జనం తండోపతండాలుగా రావడం కామనే. విజయ్ ఢంకా మోగించడం ఖాయమని అభిమానగణం డప్పు కొట్టడం కూడా సహజమే. కానీ అసలు అరవ దేశంలో ప్రస్తుతం సినిమా స్టార్లకు రాజకీయంగా స్పేస్ ఉందా? ఇప్పుడక్కడ మరో కొత్త పార్టీ అవసరముందా? తమిళ రాజకీయాలంటేనే కుట్రలు కుతంత్రాలకు కేరాఫ్. సామధాన దండోపాయాలు నిరంతరం పన్నాల్సిన పరిస్థితి. మరి విజయ్ వాటిని ఎలా ఎదుర్కొంటారు అన్నదిప్పుడు తమిళ దేశంలో జరుగుతున్న చర్చ. ఇదేమీ రీల్ కాదు. 3 గంటల్లో అంతా మారిపోవడానికి ఇది రియల్. చరిత్రలో ఎంతమంది స్టారాది స్టారులు రాజకీయాల్లోకి రాలేదు? చివరికేమైంది? మా కొద్దీ రాజకీయాలు మహాప్రభో అంటూ ఎంతమంది తిరుగుటపా కట్టలేదు. జనాకర్షణ వేరు, జనాదరణ వేరు. ఫ్యాన్స్ వేరు, ఓటర్లు వేరు. సినిమా వేరు, రాజకీయం వేరు. వాపును చూసి బలుపనుకుంటే మున్ముందు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నది సినీ రాజకీయ చరిత్ర చెబుతున్న పచ్చి నిజం. మరి ఇవన్నీ ఆలోచించే విజయ్ పార్టీ పెట్టారా? కేవలం అభిమానుల్ని నమ్ముకొని పార్టీలు పెట్టుకుంటే చివరకు ఏమైందో చూశాం. అందుకు బోలెడు ఉదాహరణలు కూడా ఉన్నాయి. మరి వీటన్నిటినీ గమనించే విజయ్ రాజకీయ పద్మవ్యూహంలోకి దిగబోతున్నాడా? అర్జునుడిలా ఆ పద్మవ్యూహాన్ని ఛేదించగలడా? అభిమన్యుడిలా చిక్కుకుపోతాడా? ఇలా ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు ఆయన రాజకీయంపై చుట్టుముడుతున్నాయి. ప్రస్తుతం తమిళ దేశంలో 2 అతిపెద్ద పార్టీలుగా డిఎంకే, ఏఐడిఎంకే ఉన్నాయి. ఇవిగాక మరో 20 నుంచి 25 చిన్నా చితక పార్టీలున్నాయి. దివంగత నేతలు జయలలిత, కరుణానిధి ఉన్నంత వరకు ఎవరూ మరో పార్టీ పెట్టే సాహసం కూడా చేయలేదు.
ఎందుకంటే వారిద్దరి ముందు తమిళ జనానికి రాజకీయంగా ఎవరూ అనరు. ఇప్పుడా ఉద్దండ రాజకీయ నేతలు లేరు. వారిద్దరూ లేకపోవడంతో మరో మాస్ లీడర్ కోసం తమిళ ప్రజలు ఎదురు చూస్తున్నది నిజమే. కానీ అది అంత ఈజీ టాస్క్ కాదు. ప్రస్తుతం కరుణానిధి కుమారుడు స్టాలిన్ నేతృత్వంలో డీఎంకే పార్టీ అధికారంలో ఉంది. మరోవైపు ఏఐడీఎంకే ప్రతిపక్షంలో ఉంది. అయితే జయలలిత లేకపోవడంతో అన్నాడీఎంకే కళ్ళ తప్పింది. గత ఎన్నికల్లో దారుణంగా ఓటమి చవిచూసింది. అయినా జయలలిత ఫోటోతో పొత్తు రాజకీయాలు చేస్తూ ఏదో బండి లాగిస్తోంది. ఇక డీఎంకేలో స్టాలిన్ తర్వాత ఎవరన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. స్టాలిన్ తన కుమారుడు ఉదయనిధిని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, కానీ జనంలో ఆయనకంత ఆదరణైతే కనిపించడం లేదు. ప్రస్తుతం అక్కడ అన్నామలై నేతృత్వంలోని బీజేపీ ఒకంత దూకుడుగా కనిపిస్తోంది, జనాల్లో తిరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తప్పకుండా మరో మాస్ లీడర్ అవసరమే. మరి అది విజయే అని జనం నమ్మాలి. జనాన్ని నమ్మించడం అంటే పార్టీ పెట్టినంత తేలిక కాదు, సినిమా తీసినంత సులువు కాదు. విజయ్ పార్టీ పుట్టుక ఇప్పుడు కొత్తగా జరిగిందేమీ కాదు. ఎన్నోసార్లు ఎన్నో దఫాలు సోషల్ మీడియా ఆయన్ను పొలిటికల్ లీడర్ని చేసింది. ఎన్నోసార్లు ఆయన పార్టీ పేరును కూడా ఆయన అభిమాన ప్రపంచం ప్రకటించింది, వెనక్కు తీసుకుంది. అంతేందుకు ఆయన తండ్రి చంద్రశేఖర్ 4 ఏళ్ల కిందటే తన కొడుకు రాజకీయాల్లోకి వస్తాడని ప్రకటించారు. విజయ్ పేరు మీద ఈసీలో విజయ్ మక్కల్ ఇయక్కం అన్న పేరుతో రిజిస్టర్ కూడా చేసేందుకు ప్రయత్నించడంతో తండ్రి కొడుకుల మధ్య విభేదాలొచ్చాయి. తనకు తన తండ్రి చెబుతున్న పార్టీకి సంబంధం లేదని విజయ్ స్వయంగా ప్రకటించారు. ఆ సమయంలో విజయ్కు తన తండ్రికి మధ్య భేదాభిప్రాయాలొచ్చి విడిపోయారు. మరోవైపు అభిమాన సంఘాలు కూడా విజయ్ పేరుతో అక్కడక్కడ పొలిటికల్ పార్టీలు స్థాపించాయి. అంతేకాదు, లాస్ట్ ఇయర్ జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో విజయ్ అభిమానులు కూడా నిలబడి గెలిచారు. ఇది కూడా విజయ్ను పొలిటికల్ అడుగులు వేసేలా చేసిందని చెప్పొచ్చు. ప్రస్తుతం తమిళనాడులో చెప్పుకోదగ్గ మాస్ లీడర్ అయితే లేరు. రజనీకాంత్ వస్తాను అంటూ చివరకు సైడ్ అయ్యారు. ఇక తమిళ సూపర్ స్టార్లు కమల్ హాసన్, విజయకాంత్ కొత్త పార్టీలు పెట్టారు. విజయకాంత్ పార్టీ మొదట్లో కింద మీద పడ్డా గత అసెంబ్లీ ఎన్నికల్లో తన ఉనికిని చాటుకుంది. కానీ దురదృష్టవశాత్తు విజయకాంత్ ఇప్పుడు లేరు. ఆ పార్టీకి ఫేస్ ఆఫ్ ది లీడర్ మరొకరు లేరు, రారు. ఇక కమల్ హాసన్ పార్టీ పరిస్థితి చూస్తూనే ఉన్నాం. ఇదంతా విజయ్ రాజకీయంగా వచ్చేందుకు పురిగొల్పిందన్నది విశ్లేషకుల మాట. కాకపోతే విజయ్కి వచ్చిన అతిపెద్ద డిసడ్వాంటేజ్ కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఎంజీ రామచంద్రన్ తర్వాత ఇంతవరకు ఎవరూ కూడా పొలిటికల్ పార్టీ స్థాపించి దాంతో అధికారాన్ని కైవసం చేసుకోవడం ఇంతమటికి ఎవరూ చేయలేదు. అది తమిళనాడులో మనం చూసామంటే జయలలిత కానివ్వండి, ఆవిడ సీఎం అయిందంటే ఆవిడ అప్పటికే ఒక ఎస్టాబ్లిష్డ్ పార్టీని ఎవరు ఆల్రెడీ పవర్లో ఉన్న పార్టీలో చేరి దాన్ని అలాగే క్యారీ ఫార్వర్డ్ చేయడం జరిగింది. దాని తర్వాత వచ్చిన శరత్ కుమార్ కానివ్వండి, విజయకాంత్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు మనం మాట్లాడుకున్న నామ్ తమిళర్ కక్షి నుంచి వచ్చిన సీమాన్ కానీ అందరూ సినిమా ఫీల్డ్ నుంచి వచ్చినా కానీ ఎవరూ కూడా పార్టీని స్థాపించిన తర్వాత దాన్ని అధికారంలోకి తీసుకెళ్లిన దాఖలాలు అయితే లేవు. గతంలో లాగా ఇప్పుడు హీరోలపై విర్రెక్కిపోయేంత అభిమానమైతే నేటి ప్రజల్లో లేదు. అలాగే విజయ్కున్న ఫాలోయింగ్ కేవలం యూత్ మాత్రమే. వీరిలో సగం మందికి ఓటు హక్కు కూడా లేదు. ఉన్నవారంతా విజయ్ కోటేస్తారన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే గతంలో హీరోలు ఎన్నికల బరిలో నిలబడి ఓడిన సందర్భాలు చూశాం. ఇక మిడిల్ ఏజ్డ్ పీపుల్స్ అయితే సినిమా హీరోలకు ఓటేసే పరిస్థితి ఉంటుందని ఖచ్చితంగా చెప్పలేం. మరి విజయ్ పార్టీ ఈ లెక్కలన్నీ పక్కాగా వేసుకుని బరిలోకి దిగుతుందా, లేక అభిమాన సంద్రాన్ని చూసి ఓవర్ కాన్ఫిడెన్స్ తో రాజకీయాల్లోకి అడుగు వేసిందా అన్నది మున్ముందు తెలుస్తుంది. సౌత్ ఇండస్ట్రీలో అత్యంత మాస్ ఇమేజ్ ఉన్న హీరోలు ఎవరంటే తక్కువ గుర్తొచ్చేది తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తమిళంలో రజనీకాంత్, విజయ్లే. ఇప్పుడు విజయ్ కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వస్తున్నారు. కానీ గతంలో ద్రవిడ రాజ్యమేలిన యాక్టర్స్ నాన్ తమిళియన్స్. ఎంజీఆర్ కేరళకు చెందిన వారైతే కరుణానిధి, జయలలిత, విజయకాంత్ తెలుగు మూలాలున్న వ్యక్తులు. రజనీకాంత్ మహారాష్ట్రకు చెందినవారు. కమల్ హాసన్ ఒక్కరే తమిళియన్. మరి ఇప్పుడు ప్యూర్ తమిళియన్ కార్డుతో విజయ్ రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నారు. పెరియార్ సిద్ధాంతాలతో తన పార్టీని నడుపుతానంటున్నారైనా. అందుకే ఇప్పుడు తమిళ పాలిటిక్స్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారాయి. దక్షిణ భారత్లో ఏపీ రాజకీయాల తర్వాత ఎక్కువ ఇంపాక్ట్ ఉన్న రాజకీయాలు తమిళనాడువి మాత్రమే. ద్రవిడ గడ్డపై సినీ రంగ ప్రముఖుల ప్రవేశం మొదట కరుణానిధితో మొదలైంది. ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీతో రాజకీయాల్ని శాసించారాయన. ఇక ఎంజీ రామచంద్రన్ 1972లో కరుణానిధితో విభేదించి అన్నాడీఎంకేని స్థాపించారు. మొదట 11 మంది ఎమ్మెల్యేలతో మొదలైన ఆయన 1977లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 10 ఏళ్ల పాటు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా కొనసాగారు.
ఇక జయలలిత, ఎంజి రామచంద్రన్ మరణానంతరం ఆయన వారసురాలిగా ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని రాజకీయాల్లో నిలదొక్కున్నారు. కరుణానిధిని శాసించే స్థాయికి ఎదిగారు. 1991లో మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో 225 గెలిచి మొదటిసారి ముఖ్యమంత్రిగా రాజకీయాల్లో తన సత్తా చాటుకున్నారు. ఆ తర్వాత 2001, 2011లో సీఎంగా ఎన్నికయ్యారు. అప్పట్లో కరుణానిధి వర్సెస్ జయలలిత మధ్య రంజు రాజకీయం నడిచేది. వారిద్దరి పగ ఎలా ఉండేదంటే ఒకరిపై ఒకరు పరస్పరం దాడులు చేయించుకునేంత. అయితే వారిద్దరి మరణానంతరం అరవగడ్డపై ఒక్కసారిగా రాజకీయ శూన్యత ఏర్పడింది. సరిగ్గా అలాంటి సమయంలోనే కమల్ హాసన్ మక్కల్ నీతి మయ్యం అంటే ప్రజాన్యాయ కేంద్రం అంటూ పార్టీని పెట్టారు. ఇటు రజనీకాంత్ కూడా రాజకీయ అరంగేట్రానికి సమావేశాలు ముమ్మరంగా జరుపుతున్నారు. మామూలుగా రజనీకాంత్ కమల్ ద్వయాన్ని అరవచనం, ఎంజీఆర్, శివాజీ గణేశన్లతో పోల్చేవారు. కానీ ఈ పోలికలన్నీ సినిమాల వరకే. ఇప్పుడు రాజకీయాల విషయానికొస్తే రజనీ ఎంజీఆర్లా మారలేకపోయారు. కమల్ హాసన్ శివాజీ గణేశన్లా మారలేదు. ఇదిగో వస్తున్నా, అదిగో వస్తున్నా, ఇక దేవుడు ఆదేశించాడు, ఈ రజనీ పాటించబోతున్నాడు అంటూ రజనీకాంత్ తన రాజకీయ అరంగేట్రంపై ఉదరగొట్టారు. అభిమాన సంఘాలతో వరుస సమావేశాలు, అద్భుత స్పీచ్తో రాజకీయ హడావిడి చేశారు. పార్టీ పేరు కూడా అనౌన్స్ చేశారు. ఆయన హడావిడి చూసి రాజకీయ నేతలు కూడా జడుసుకున్నారు. ఒకానొక దశలో ప్రధాని మోదీనే రజనీకాంత్ని స్వయంగా తమ పార్టీలోకి ఆహ్వానించారు. కానీ చివరకు ఊరించి ఉసూరుమనిపించారు. రాజకీయాలు తనకు నప్పవని తప్పుకున్నారు. అయితే రజనీకాంత్ పార్టీ రద్దు చేయడానికి ప్రధాన కారణం ఆయన ఆరోగ్యమేనన్నది సన్నిహితులు చెప్పే మాట. రాజకీయాల్లోకి ప్రవేశించాల్సిన వయసు దాటిపోయింది. ఈ వయసులో రాజకీయాల్లో ఉంటే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాల్సి ఉంటుంది. ఇందుకు తన ఆరోగ్యం సహకరించకపోవచ్చని రజనీకాంత్ అభిప్రాయపడ్డారు. దీంతో రజనీ మక్కల్ మండలం పార్టీని రద్దు చేసుకున్నారు. అయితే రజనీ బ్యాక్ స్టెప్ వెనుక మరో కారణం కూడా అప్పట్లో వినిపించింది. తన సహచరులు వరుసగా రాజకీయాల్లో ఘోరంగా ఫెయిల్ కావడాన్ని దగ్గర నుంచి చూసి తాను కూడా ఫెయిల్ అయితే జనంలో తన ఇమేజ్ పలుచన కావచ్చన్న భయంతో పార్టీని రద్దు చేసుకున్నారన్న వర్షను వినిపించింది. ఏదైతేనేం మొత్తానికి దుకాణం కట్టేశారు. ఇక కమల్ హాసన్ పరిస్థితి కూడా రాజకీయంగా ఏమంత ఆశాజనకంగా లేదు. మక్కల్ నీతి మయ్యం పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కమల్ పార్టీకి వచ్చిన ఓట్లు 3.6% మాత్రమే. కొత్త పార్టీ, కొత్త వస్తువు మార్కెట్లోకి వస్తే అది డిస్రప్టర్ అంటారు. ఉన్నదంతా తతంగానే పాస్ చేసి ముందరికి వస్తాయి. అది విజయ తలపతి చేయగలిగితే ప్రమాణమైన స్థలం ఉన్నది. చేయలేకపోతే అతను ముందరికి వెళ్ళలేకపోతాడు. పాలిటిక్స్ ని పార్ట్ టైం గా తీసుకుంటే ఓటరు సహించరు. ఒకవైపు సినిమాలు చేస్తూ సీరియస్ పొలిటీషియన్ అని చెప్తే నమ్మేందుకు ప్రస్తుతం ప్రజలు సిద్ధంగా లేరు. సినిమాలు, రాజకీయాలకు సంబంధించి పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చిన మాత్రాన లీడర్ గా ప్రజలు గుర్తించరన్న సత్యం మరవకూడదు. ఇప్పుడు విజయ్ విషయంలోనూ ఈ తరహా చర్చే జరుగుతోంది. ప్రస్తుతం విజయ్ చేతిలో ఒక సినిమా మాత్రమే ఉంది. తర్వాత ఫుల్ టైం రాజకీయాలే చేస్తానని తను రాసిన లెటర్లో చెప్పుకొచ్చారు. అంటే సినిమాలకు పూర్తిగా దూరమవుతారా అన్న ఆందోళన కూడా ఆయన అభిమానుల్లో ఉంది. అలాగని అటు సినిమాలు, ఇటు రాజకీయాలు రెండు పడవలపై ప్రయాణం కూడా డేంజరే. ప్రస్తుతం ఆయన ఫోకస్ అంతా పార్టీ బలోపేతంపైనే ఉంది. అభిమానులతో జిల్లాల వారీగా సమీక్షలు, సమావేశాలతో విజయ్ బిజీగానే ఉన్నారు. అలాగే ఒకే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా అభిమానుల ద్వారా సేవా కార్యక్రమాలను ముమ్మరంగా చేయిస్తున్నారు. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమా పూర్తయి విజయ్ ఫుల్ టైం రాజకీయాల్లోకి రావాలంటే కనీసం మరో 2 ఏళ్లు పూర్తవుతుంది. ఈలోపు పార్టీని గ్రౌండ్ జీరో నుంచి బలోపేతం చేసుకుంటూ రావాలి. ఇప్పటికే ఆయన అభిమాన సంఘాలు విజయ్ పేరుతో పార్టీ కార్యకలాపాలు కూడా మొదలుపెట్టారు. మరోవైపు విజయ్ పార్టీ పెట్టినా తమకే లాభమన్న అభిప్రాయం డీఎంకే, అన్నాడీఎంకే శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా అధికార పార్టీకే ఎక్కువ లాభమన్న చర్చ కూడా జరుగుతోంది. విజయ్ వయసు 49 సంవత్సరాలు. సో ఆయన హీరోగా ఎక్కువ రోజులు కొనసాగలేడు. ఆయనకు కూడా ఇంకా ఏమిటంటే ఎంజీఆర్ని, జయలలితని వాళ్ళిద్దరినీ ఆయన ఆదర్శంగా తీసుకుని ఆయన కూడా రాజకీయాల్లో దూకి ఆయన తన మార్క్ చూపిద్దామనేది ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన విజయ్ రాజకీయాల్లోకి రాకముందు నుంచే వివాదాల్లో ఉండేవారు. ఆయన హీరోగా చేసిన మెర్సిల్ సినిమాలో జీఎస్టీ, డిజిటల్ ఇండియాకు వ్యతిరేకంగా కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. ఇవి బీజేపీ శ్రేణులకు కోపం తెప్పించాయి. సినిమాలో ఆ సీన్స్ తొలగించాలని ఆందోళన చేశారు బీజేపీ కార్యకర్తలు. ఆ సమయంలో కమల్ హాసన్, డీఎంకే శ్రేణులు విజయ్కు మద్దతుగా నిలిచారు. అప్పటి నుంచి విజయ్ సినిమాలు మరింత వివాదాస్పదంగా మారుతూ వచ్చాయి. అలాగే 2015-16 ఆర్థిక సంవత్సరానికి విజయ్ ఐటీ రిటర్న్ దాఖలు చేసినప్పుడు పులి సినిమాకు తీసుకున్న 15 కోట్ల ఆదాయాన్ని లెక్కల్లో చూపలేదన్న ఆరోపణలొచ్చాయి.
దీనిపై విజయ్ నివాసాలపై ఐటీ దాడులు కూడా జరిగాయి. ఇలా వరుసగా విజయ్పై అటాక్స్ మొదలు కావడంతో బీజేపీనే వాంటెడ్లీ తమ హీరోను బద్నాం చేస్తుందంటూ విజయ్ అభిమానులు ఆందోళనలు చేశారు. ఇక 2018లో వచ్చిన సర్కార్ సినిమా అప్పట్లో అధికారంలో ఉన్న ఏఐడీఎంకేకు వ్యతిరేకంగా ఉందన్న ప్రచారం జరిగింది. ఇక విజయ్ విదేశాల నుంచి తెప్పించుకున్న ఇంపోర్టెడ్ కార్లకు ట్యాక్స్ ఎగ్గొట్టారన్న ఆరోపణలపై కేసులు కూడా నమోదయ్యాయి. కోర్టుల్లో విచారణ కూడా జరిగాయి. ఇలా విజయ్ రాజకీయాల్లోకి రాకముందే పొలిటికల్ గా టార్గెటెడ్ పర్సన్. ముఖ్యంగా ఆయన వ్యవహారాలు ఏఐడీఎంకే బీజేపీకి వ్యతిరేకంగా ఉంటూ వచ్చాయి. విజయ్ ఈ రోజున తమిళ వెటరన్ కళగం ఆ పార్టీని ఒకటి స్టార్ట్ చేశారు. తప్పకుండా విజయం సాధిస్తుంది. ఎందుకంటే ఒకటి మార్పు కొడతారు. ఎక్కడ ఏ రాష్ట్రంలో అయినా కానీ పార్టీలో ఆపోజిషన్ కానీ స్ట్రాంగ్గా కానీ ఉన్నట్టయితే కొంతవరకు మార్పు కొడతారు. దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా కానీ ఒక టర్మ్ పార్టీ వస్తే ఒక టర్మ్ ఇంకో పార్టీ వస్తుంటుంది. అరవ చరిత్ర చూస్తే పాత తరం వారు మాత్రమే రాజకీయాల్లో రాణించారన్నది క్లిస్టర్ క్లియర్. కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత మాత్రమే అక్కడి పొలిటికల్ డ్రామాలో సూపర్ హిట్ కొట్టారు. తర్వాత వచ్చిన విజయకాంత్, శరత్ కుమార్, ఖుష్బూ, రజనీకాంత్, కమల్ హాసన్ వీరిలో ఎవరూ రాజకీయాల్లో మెప్పించలేకపోయారు. మరి విజయ్ ప్రస్తుత పొలిటికల్ గేమ్లో ఏ మేరకు రాణిస్తాడో చూడాలి. అది చూడాలంటే 2026 వరకు ఆగాలి.